Welcome back to our channel Respect Education. ఈ క్లాస్లో మనం ఎక్సర్సైజ్ 2.2లో క్వశ్చన్ నెంబర్ 1లో ఫోర్త్ బిట్ ఎలా సాల్వ్ చేయాలి నేర్చుకోబోతున్నాం. క్వశ్చన్ చూసినట్టయితే ఇక్కడ ఒక పాలినామియల్ ఇవ్వడం జరిగింది. దీన్ని మనం జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలి. తర్వాత జీరోస్కి కోఎఫిషియెంట్స్కి రిలేషన్షిప్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే మనం కోఎఫిషియెంట్స్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు మనం ఫస్ట్ నేను కోఎఫిషియెంట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయబోతున్నాను. దీన్ని మనం ఇచ్చిన పాలినామియల్ని కంపేర్ విత్ దేంతో కంపేర్ చేద్దామంటే స్టాండర్డ్ పాలినామియల్ అంటే ఇది ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సితో కంపేర్ చేద్దాం. కంపేర్ చేయడం వల్ల ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏ కాబట్టి ఇక్కడ యూ స్క్వేర్ కోఎఫిషియంట్ 4 కాబట్టి ఏ ఈక్వల్ టు 4 అవుతుంది. తర్వాత ఎక్స్ కోఎఫిషియంట్ బి, ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ అంటే యూ కోఎఫిషియంట్ 8. ఇక్కడ ఎక్స్ అన్న యూ అన్న ఇవేంటంటే వేరియబుల్స్. సో ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ బి అయినప్పుడు ఇక్కడ యూ కోఎఫిషియంట్ ఏ అయినప్పుడు బి ఈక్వల్ టు 8. ఇక్కడ కాన్స్టెంట్ సి అయినప్పుడు ఇందులో కాన్స్టెంట్ ఏమీ లేదు కాబట్టి దీని 0. ఇది మనం కోఎఫిషియెంట్స్ ఫైండ్ అవుట్ చేయటం. సో కోఎఫిషియెంట్స్ అని మనం రెడీ అయిపోయి ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే మనం జీరోస్ ఫైండ్ అవుట్ చేయబోతున్నాం. ఇది ఫైండింగ్ జీరోస్. జీరోస్ ఎలా ఫైండ్ అవుట్ చేద్దాం అంటే ఇచ్చినటువంటి పాలినామియల్ని ఈక్వల్ టు 0 చేసుకుందాం. ఇప్పుడు 4u స్క్వేర్ ప్లస్ 8u నంబర్ వైజ్ గా ఏ నెంబర్ కామన్ ఉంది? 4 అండ్ 8 లో ఏది కామన్ గా ఉంది? 4 కామన్ గా ఉంది. అది కామన్ చేద్దాం. యూ స్క్వేర్ అండ్ యూలో ఏది కామన్ గా ఉంది? యూ అనేది కామన్ గా ఉంది. ఇది కామన్ తీసేస్తే ఇంకేం మిగిలింది? 4u స్క్వేర్ లో 4uని కామన్ తీసేస్తే 4u స్క్వేర్ అంటే 4 ఇంటూ యూ కదా, అందులో ఒక 4ని ఒక యూని తీసేస్తే ఇంకో యూ మిగులుతుంది. యూ ప్లస్ 8 లోంచి 4 కామన్ తీస్తే 4 2 సార్ 8 కాబట్టి నెంబర్ వరకు 2 వచ్చింది. ఈ యూని కూడా కామన్ తీస్తే కానీ ఇంకేం మిగలదు, ఇక్కడ ఓన్లీ యూ ప్లస్ 2 మాత్రమే ఉంటుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే 4u is 0, 4u అనేది 0 అవుతుంది, లేదా u ప్లస్ 2 అనేది 0 అవుతుంది. ఈ రెండింటిలో ఏదో ఒకటి 0 అవ్వాలి కదా, అప్పుడే కదా ప్రొడక్ట్ 0 అవుతుంది. సో ఇప్పుడు u is equal to 0/4 అంటే 0, u ఈక్వల్ టు ప్లస్ 2 అటు వెళ్తే -2. ఇవి జీరోస్ ఫైండ్ అవుట్ చేయటం. ఒక జీరోని ఆల్ఫా అని అంటే ఒక వాల్యూని ఆల్ఫా అని ఇంకొక వాల్యూని బీటా అని అనుకుందాం. ఈ ఆల్ఫా అండ్ బీటాలే జీరోస్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు ఏం చేయబోతాం అంటే వెరిఫై ది రిలేషన్షిప్ బిట్వీన్ ది జీరోస్ అండ్ ది కోఎఫిషియెంట్స్. ఇక్కడ నేను వెరిఫికేషన్ చేయబోతున్నాను. ఏంటి వెరిఫై చేయబోతున్నాం? రిలేషన్షిప్ ని వెరిఫై చేయబోతున్నాం. ఆ రిలేషన్షిప్ ఏంటి అంటే ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ -b/a అవ్వాలి, ఆల్ఫా ఇంటూ బీటా వాల్యూ c/a అవ్వాలి. ఇవి అవుతున్నాయా లేదా అని మనం చెక్ చేద్దాం. ఓకే, ఆల్ఫాని బీటాని యాడ్ చేద్దాం. 0కి -2ని యాడ్ చేద్దాం. అదే కదా ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఆల్ఫా అంటే 0 ప్లస్ బీటా అంటే -2. 0 ప్లస్ ఇంటూ మైనస్ ఇస్ మైనస్, 0 - 2 ఆల్ఫా ప్లస్ బీటా -2 వచ్చింది. ఇంకా -b/a చేద్దాం. ఇది ఈ ఫార్ములా నుండి మైనస్ b అంటే 8/a అంటే 4. ఇది క్యాన్సిల్ చేసిన 4 1 4 2 సార్. సో -2/1 అంటే అది కూడా -2నే. ఆల్ఫాని బీటాని మల్టిప్లై చేద్దాం. 0 ఇంటూ -2, 0 ఇంటూ -2 ఏ నెంబర్ నేను 0 మల్టిప్లై చేస్తాం వచ్చి 0నే వస్తుంది. c/a చేద్దాం. c అంటే 0 కాబట్టి 0/a అంటే 4. ఏ నెంబర్తో 0 డివైడ్ చేసినా 0నే వస్తుంది. 4 0 సార్ 0. ఇక్కడ మన కంట్రోల్ చూసినట్టయితే ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు -b/a వచ్చింది. అండ్ ఈ ఆల్ఫా ఇంటూ బీటా వాల్యూ c/a వాల్యూ ఈక్వల్ గా వచ్చాయి. ఇదే
రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ ది కోఎఫిషియెంట్స్. సో ఈ రిలేషన్ అనేది మనం కరెక్ట్గా వెరిఫై చేయడం జరిగింది. సో దీంతో మనకి ఈ బిట్ నెంబర్ 4 అనేది కంప్లీట్ అయింది. If you feel this video is helpful to you, please like, share and subscribe our channel. And please do not forget to press the bell button so that you will get the notifications from our channel. Thank you very much.